పని చేయడం నీ బాధ్యత, దానికి ఫలితం ఆశించడం నీ బాధ్యత కాదు. అది దేవుని బాధ్యత. పని చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం వస్తుంది. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. ఏ విషయం మీద ఆసక్తి లేనివాడంటూ ఎవడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది. అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు. కొందరు నీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు. ఒక తప్పు చేస్తే చాలు 4 దారుల నుండి నిందలు, మాటలు కురిపిస్తారు. ఇంతకన్నా దుఃఖం ఇంకా ఏమైనా ఉంటుందా? కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ నీ దరి చేరదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి, చెడు, పుణ్యం, పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి.